హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మసాలా కిచిడి అండి. సో ఈ రెసిపీ బ్యాచిలర్స్కి చాలా యూస్ అవుతుందండి. అలాగే మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఏది తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ముందుగా ఈ కిచిడికి కావాల్సిన పదార్థాలను తీసుకుందాం. సో ఫస్ట్గా గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనాని తుంచి పెట్టుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి, పూర్తిగా కట్ చేయకూడదు. అలాగే 3 టమాటాలను ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగానే రైస్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఈ కిచిడి చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు గీ వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న గరం మసాలాని, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలని, 4 పచ్చిమిర్చిని, కొత్తిమీరని, పుదీనాని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటోలు బాగా ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్ పెడతాం కదా, సో అప్పుడు వాటర్ వేసినప్పుడు బాగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. సో 1 నిమిషం తర్వాత రైస్కి సరిపడే అన్ని వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ బాగా కుక్ అవుతుంది. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక హై ఫ్లేమ్లో మంటని ఉంచి ఒకసారి ఈ విధంగా పొంగు వచ్చినాక మనం తీసుకున్న నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత రైస్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మసాలా కిచిడి రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.